విజయనగరం జిల్లాలోని ఆ 2 గ్రామాలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ విష జ్వరాల బారిన పడుతున్నారు. దిగువ స్థాయి సిబ్బంది లోపమో లేదా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమో ఇంకొకటో జ్వరం బారిన పడుతున్నారు. 2 గ్రామాలను వణికిస్తున్న విష జ్వరాలపై స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లా సంతకవటి మండలం ఎస్ఆర్ అగ్రహారం, ఎంఆర్ అగ్రహారం గ్రామాల ప్రజలు విష జ్వరాలతో తీవ్ర బాధలు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో పల్లెల్లో అపరిశుభ్ర వాతావరణం నెలకొని వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి జ్వరాలపై సర్వే చేసింది. ఎక్కువ మంది గ్రామస్తులకు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ పరీక్షలు చేస్తే 95% నెగిటివ్ రావడం గమనార్హం. ప్రభుత్వ వైద్యాధికారులు స్పందించి తమను కాపాడాలని గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సత్వరం వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంటే గత 5 రోజులుగా నాకు జ్వరం వచ్చింది. ఫస్ట్ జ్వరం వచ్చింది, కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనమాట. నడవలేని పరిస్థితి అయిపోయింది. తర్వాత ఊర్లోకి నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నా వెంటనే రాత్రి ఊర్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇలాగ ఊర్లో ఆర్ఎంపీ ద్వారా వైద్యం చేసుకుంటున్నాను. గవర్నమెంట్ డాక్టర్లు కూడా వచ్చారు, ఇంటికి వచ్చి టెస్టులు చేశారు. ఏమేమి టెస్టులు చేశారంటే మలేరియా టెస్టు, డెంగ్యూ టెస్టులు చేశారనమాట. ఆ 2 టెస్టుల్లో కూడా నెగిటివ్ వచ్చింది. ఈ జ్వరాల కారణం ఏంటో అర్థం అవ్వట్లేదు మాకు. కాలువలోను మురుగు కాలువలో ఉన్న పైపుల వల్ల తెలియట్లేదు, మరి ఏటి వల్ల తెలియట్లేదు. మలేరియా దోమల వల్ల అయితే లేదు. ఊర్లో ఇలాగ వైద్యులు వచ్చి బ్లీచింగ్ పౌడర్ గట్రా వేస్తున్నారు, బాగానే చూస్తున్నారు. ఏంటో అర్థం అవ్వట్లేదు అన్నమాట. ఉండే ప్రజలకి ఏమైందో తెలియదు. ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి ఫీవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు 1 మంత్ నుండి అయితే ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఒక్కరికి ఏమిటంటే టెస్టులు చేస్తున్నారు, అందులో నెగిటివ్సే వస్తున్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళకి కాలు పట్టేయడం, ఇంకా తలనొప్పి, ఇంకా ఫీవర్గా ఉంది, అసలు కాలు తీసి కూడా వేయలేకపోతున్నాం అంటారు. మాకు ఎందుకు అలాగ వస్తున్నాయి అనుకుంటే మా నీళ్ళు అనేది కలుషితం అవుతుంది. ఇంకా ఏమిటంటే మా ఊర్లో కాలువలు తీయడం లేదు, దానివల్ల దోమలు, ఈగలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. కాలువలు ఎలా అంటే రోడ్డు పైన కూడా కాలువలు వెళ్తూనే ఉంటాయి, దానివల్ల మాకు జ్వరాలు అనేవి వస్తున్నాయి. వానాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు జ్వరాల బారిన పడడంతో గ్రామస్తుల్లో ఆందోళన పెరుగుతుంది. పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వ, దోమల కారణంగా విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దిగువ స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పారిశుద్ధ్యం దయనీయ స్థితిలో ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. మురికి కాలువల్లో మంచినీటి కుళాయిలు ఉండడం వల్లే నీరు కాలుష్యం అవుతుందని, దీనివల్లే డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు ప్రబలుతున్నాయని అంటున్నారు. ప్రతి ఇంట్లో కూడా అనేక మంది వైరల్ ఫీవర్లతో బాధపడుతూ ఉన్నారు. డాక్టర్ గారు నిర్ధారించారు, అందరికీ కూడా ఈ క్యూబీసీ, మలేరియా కాకుండా వైరల్ ఫీవర్లు అధికంగా ఉన్నాయని చెప్పేసి మా గ్రామంలో నిర్ధారించడం అనేది జరిగి ఉంది. దానికి కారణం ఈ కలుషితమైన వాటర్ని తాగడం వల్లనే చెప్పేసి భావిస్తున్నాము. ఈ కలుషితమైన వాటర్ని మాకు టెస్ట్ చేసిన తర్వాత అందులో కొంచెం సల్ఫర్ ప్రొడక్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దానికి గవర్నమెంట్ వాళ్ళు కూడా సహకరించి టెస్టులు కూడా చేస్తున్నారు. దీన్ని నివారించడానికి పెద్దలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా నిత్యము కష్టపడుతున్నారు. బట్ అక్కడ మోస్ట్ ఆఫ్ ది ఫీవర్స్ ఏంటంటే ఈ టైఫాయిడ్ ఫీవర్స్, లేకపోతే వైరల్ ఫీవర్స్, లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అలానే వస్తున్నాయండి. డెంగ్యూ, మలేరియాలు అయితే ఇక్కడ ఏం లేవు. బట్ మేము ఏంటంటే ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నాం. గత 15 రోజుల నుంచి ఇక్కడ మెడికల్ క్యాంప్స్ పెట్టి ఇంకా టీమ్స్గా ఫామ్ చేసి టీమ్స్ని ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడే మలేరియా, డెంగ్యూ కిట్స్ కూడా ఇంటి దగ్గరే చేయిస్తున్నాం. ప్లస్ వాళ్ళకు కూడా ఈ వాటర్ బాయిల్ చేసుకొని తాగాలని, ప్లస్ ఇంటి దగ్గర స్టాగ్నెంట్ ఏరియాస్ వాటర్ మంచినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని చెప్పి ఎక్కడెక్కడే ఉన్నాయో వాళ్ళకి మేము చూసి సోర్స్ రిడక్షన్ అనేది చేస్తున్నాము. ముఖ్యంగా డ్రై డే యాక్టివిటీ అనేది, అది ఫ్రైడే కాకుండా మిగతా అన్ని రోజుల్లో కూడా డ్రై డే యాక్టివిటీ మెయిన్గా ఫోకస్ చేసి వీలైనంత వరకు ఇక్కడ కేసెస్ని తగ్గించడానికి చూస్తున్నాము. ఉన్న కేసెస్ కూడా రికవర్ అవుతున్నారు. నెక్స్ట్ కేసెస్ని కూడా ఫాలోఅప్ చేసి మ్యాక్సిమం వాటిని రికవర్ అయ్యేటట్టు చూస్తామండి. 2 గ్రామాల్లోని విష జ్వరాలపై విజయనగరం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. విష జ్వరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ఎక్కడికక్కడ పారిశుద్ధ్యంపై అవగాహన పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ 2 గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సత్వరం వైద్య సేవలు అందించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.